నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈ మధ్యకాలంలో మద్యం ప్రియులు ఎక్కువైపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా అబ్కారీ శాఖకు వచ్చినటువంటి ఆదాయం మామూలుగా ఉండదు. కానీ నేను ఇప్పుడు చెప్పే విషయం కొంచెం గమ్మత్తుగా ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటంటే తమిళనాడు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి ఖాళీ మద్యం బాటిళ్ల కొనుగోలు అంటే బైబ్యాక్ పథకం చెన్నైలో ఈ వారం నుండి కూడా తిరిగి ప్రారంభం కానుంది. గతంలో ఉద్యోగుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత నిరసనల వ్యక్తమవడంతో ఈ పథకాన్ని కూడా నగరంలో తాత్కాలికంగా నిలిపివేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉండాలి. అయితే ఈసారి పాత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని పగడ్బందీగా ఏర్పాట్లతో దశల వారీగా అమలు చేయాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టస్మాక్ నిర్ణయించింది. అయితే ఈ పథకం కింద మద్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రతి బాటిల్పై కస్టమర్ల నుండి అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తారు. ఆ ఖాళీ బాటిల్ను తిరిగి నిర్దేశిత టాస్మాక్ దుకాణంలో లేదా కలెక్షన్ పాయింట్లో అప్పగిస్తే కనుక ఆ 10 రూపాయల మొత్తాన్ని కూడా వినియోగదారులకు వాపసు ఇచ్చేస్తారు. మొదట కొండ ప్రాంతాల్లో విసిరేసినటువంటి మద్యం సీసాల వల్ల ఏనుగులు వంటి వన్యప్రాణులకు గాయాలవుతున్నాయని చెప్పేసి భావించి ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించారు. అయితే చెన్నైలో అమలు చేసే సమయంలో టస్మాక్ ఉద్యోగుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బాటిళ్లను సేకరించడానికి నిల్వ చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేవని, ఇప్పటికే ఉన్నటువంటి సిబ్బందిపై పనిభారం అధికమవుతోందని చెప్పేసి ఆరోపిస్తూ దుకాణాలు మూసేసి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పథకాల అమలు నిలిచిపోయింది. ఈ విషయంపై కూడా మద్రాస్ హైకోర్టు కూడా స్పందించి ఫిబ్రవరి నెలాఖరు నాటికి కూడా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని చెప్పేసి టస్మాక్ను ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో గతంలో ఉత్తర అలాగే మధ్య దక్షిణ చెన్నై జిల్లాలో ఒకేసారి పథకాన్ని అమలు చేయడంలో గందరగోళం తలెత్తిందని, ఈసారి అలా కాకుండా వారం రోజుల్లో దశల వారీగా 3 జిల్లాలను కూడా కవర్ చేస్తామని చెప్పేసి ఓ సీనియర్ టస్మాక్ అధికారి తెలియజేశాడు. అయితే తమ డిమాండ్లు మారలేదని, ఆ పథకం అమలుకు ప్రత్యేక ఏజెన్సీని కూడా నియమించాల్సిందేనని ఏఐసిటిఈ అనుబంధ టస్మాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ధనశేఖరన్ స్పష్టం చేశారు. ఉద్యోగుల అభ్యంతరాల నడుమ టస్మాక్ ఈ పథకాన్ని కూడా ఎంతవరకు విజయవంతంగా అమలు చేస్తోందో వేచి చూడాలి. రైట్, ఈ పథకం అనేది బాగుంది, కానీ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకం వస్తే కనుక కొంచెం బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నటువంటి మద్యం ప్రియులు కానీ తర్వాత కొంతమంది ప్రజలు ఒక వాదన. అంటే ఖాళీ మద్యం బాటిల్స్కి సంబంధించి కూడా ఒకవేళ విచ్చేస్తే కనుక మళ్ళీ 10 రూపాయలు డబ్బులు వాపస్ ఇస్తారనేది కొంచెం మంచి ఉపాయమే. ఎందుకంటే మన సైడ్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణులు ఉన్నాయి. అలాగే సంబంధించి కూడా అడవి ప్రాంతంలో కూడా మొత్తం కూడా ఎక్కడైనా మంచి దావత్ కానీ లేకుంటే మామూలుగా ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా పండాలకు పబ్బాలకు సంబంధించి కూడా ఇష్టం వచ్చిన రీతిగా మనం ఉన్నంతసేపు బాగానే ఉంటాం, కానీ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చాలా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. సో అలా చేయకుండా కనుక ఇట్లాంటి ఏదైనా కాన్సెప్ట్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది వాటి డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.